వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో జాతకంలో మనకు దొరకవలసిన మంచి ప్రయోజనాలను ఇవ్వకుండా అడ్డంకులు ఏర్పరిచే గ్రహాలు 4. అవి శని, కుజుడు, రాహువు మరియు కేతువు. ఇందులో మొదటి స్థానంలో ఉన్నవాళ్ళు శని, కుజులు. వీళ్ళిద్దరూ కలిసి ఒక స్థానాన్ని వీక్షిస్తే ఆ స్థానం నుండి మనకు లభించే ఫలితాలు పూర్తిగా నశించడం ఖాయం. ఎన్నో జాతకాలలో ఈ శని కుజుల వీక్షణ వల్ల ఆర్థిక వైఫల్యాలు, దాంపత్య జీవితంలో సమస్యలు, కుటుంబ జీవితంలో చిక్కులు, విపత్తు, గండాలు, తప్పు నిర్ణయాలు తీసుకోవడం, గుణాన్ని పాడు చేయడం వంటి ఫలితాలను ఇస్తారు. కుజుడికి 3 ప్రత్యేక దృష్టులు, శనికి 3 ప్రత్యేక దృష్టులు ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కలిసి వేరువేరు స్థానాల నుండి ఒక స్థానాన్ని చూస్తారు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక స్థానాన్ని వీక్షిస్తారు. ఉదాహరణకు మేష లగ్నానికి 4వ స్థానమైన కర్కాటకంలో శని ఉన్నారు. శని తన 10వ దృష్టి ద్వారా లగ్నాన్ని వీక్షిస్తారు. ఇక తులలో కుజుడు ఉంటే తన 7వ దృష్టి ద్వారా లగ్నాన్ని వీక్షిస్తారు. కన్యలో ఉన్న 8వ దృష్టి ద్వారా లగ్నాన్ని వీక్షిస్తారు. మకరంలో కుజుడు ఉన్న తన 4వ దృష్టితో లగ్నాన్ని వీక్షించగలడు. ఇప్పుడు శని కుజులు ఇరువురు లగ్నాన్ని వీక్షిస్తారనేది ముఖ్యమైన పాయింట్. అయితే ఇందులో వీళ్ళు వీక్షించే స్థానం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి స్వంత రాశి కాకుంటే ఆ స్థానాన్ని ఏ శుభగ్రహము వీక్షించకపోయినట్లయితే ఆ స్థానం యొక్క శ్రేష్టత నశించిపోతుంది. ఈ విధిని అనుసరించి ఒకవేళ మీ లగ్నాన్ని శని కుజులు వీక్షించినట్లయితే వేరువేరు స్థానాల నుండైనా లేదా ఇద్దరూ కలిసి వీక్షించినా నిశ్చయంగా మీ గుణగణాలను పాడు చేస్తారు. కోపం అధికంగా ఉంటుంది. తద్వారా ఎవ్వరూ మీ దగ్గర ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. లగ్నాన్ని శని కుజులు వీక్షిస్తున్నారు, నేను చాలా ధైర్యశాలి అని అనుకోకూడదు. ఎప్పటికైనా అది మీకు సమస్యనే ఇస్తుంది. అంటే చేతిలో ఉన్న ఆయుధంలా అది మీపై కూడా దాడికి సిద్ధంగా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఒకవేళ లగ్నాధిపతి శని లేదా కుజుడైనా లగ్నంలో ఒక శుభగ్రహమున్నా లగ్నాన్ని శుభగ్రహం వీక్షిస్తున్న ఫలితాలలో మార్పులుంటాయి. ఇక 2వ స్థానాన్ని శని కుజులు వీక్షిస్తే కుటుంబ జీవితం పాడవుతుంది. ధనం సంపాదించడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. 2వ స్థానం వాక్స్థానం కూడా కాబట్టి వాగ్వాదం చెయ్యడంలో బలవంతులుగా ఉంటారు. ఇతరులను గాయపరిచేవారుగా ఉంటారు. 3వ స్థానమనే ధైర్య వీర్య స్థానాన్ని శని కుజులు వీక్షించడం మంచిది కాదు. ముఖ్యంగా వీళ్ళు కలిసి ఏ స్థానాన్ని వీక్షించినా మంచిది కాదు. అనవసరమైన ధైర్యం, చెడు స్నేహాలు, స్నేహితులు, అలవాట్లు, తద్వారా జీవితంలో సమస్యలను ఎదుర్కోవడం, సహోదర వర్గంతో తీవ్రమైన శత్రుత్వం, ఆస్తుల కేసులు సహోదర వర్గం ద్వారా ఏర్పడతాయి. వీళ్ళు కలిసి వీక్షించిన వేరే వేరే స్థానాలలో ఉండి వీక్షించడం అనే పాయింట్ మళ్ళీ తెలియజేస్తున్నాను. 4వ స్థానాన్ని శని కుజులు వీక్షిస్తే విద్యకు భంగం ఏర్పడుతుంది. తల్లికి అనారోగ్య సమస్యలు, ఆస్తులు, వసతి సౌకర్యాలు, ప్రభుత్వం ద్వారా పనిష్మెంట్కు గురి కావడం, వాహనం దొంగతనం కావడం, వాహన విపత్తులు ఏర్పడడం, పెట్టుబడులు లాక్ కావడం, కష్టపడి కొనుక్కున్న ఆస్తులలో విల్లంగాలు ఏర్పడతాయి. తల్లికి మీకు మధ్య సంబంధం బాగుండదు. దాయాది వర్గం ద్వారా ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడుతుంటాయి. పదే దేహ ఆరోగ్యం పాడవుతుంది. 5వ స్థానాన్ని శని కుజులు వీక్షించడం వల్ల పుత్ర సంతాన వృద్ధి
పాడవుతుంది. ఏదైనా ఒక కొరత ఉన్న సంతానం జన్మించడం, అబార్షన్ కావడం, కులదైవ అనుగ్రహం లేకపోవడం, పూర్వీక ఆస్తులలో సమస్యలు, అంతేకాక జూదంలో ఆర్వం అధికంగా ఉండడం, నష్టపోవడం, ఇతరుల అభివృద్ధి చూచి అసూయపడడం వంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు లగ్నం, పంచమస్థానం, భాగ్యస్థానం అనే 9వ స్థానాన్ని వీక్షించకుండా ఉండడం మంచిది. తరువాత 6వ స్థానాన్ని శని కుజులు వీక్షించడం ఒక మోస్తరుగా పర్వాలేదు అని చెప్పవచ్చు. అప్పులు నివృత్తి అవుతాయి, వ్యాధి స్వభావం మారుతుంది. అయినా విపత్తు, గండాలు, పర్మనెంట్ ఉద్యోగం దొరకకుండా పోవడం వంటి పరిస్థితులు, అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం రాకపోవడం వల్ల, అంటే దానివల్ల క్రెడిట్ యోగ్యతను కోల్పోతామనేది కూడా మరచిపోకూడదు. 7వ స్థానాన్ని శని కుజులు వీక్షించడం వల్ల వైవాహిక జీవితం దెబ్బతింటుంది. భాగస్వాములు మరియు సమాజం యొక్క స్థితి తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తుంది. ఒకటికి మించిన వివాహాలు లేదా వివాహమే జరగకుండా పోవడం, ముఖ్యంగా మీకు దొరకవలసినది దొరకకుండా పోవడం జరుగుతుంది. 7వ స్థానం ద్వారా మనకు ఏం దొరుకుతుంది అంటే జీవిత భాగస్వామిని ఇవ్వడానికి కుదరదు అంటారు. మంచి పార్ట్నర్స్ దొరకాలి అంటే దొరకనివ్వము అంటారు. ఈ సొసైటీలో మీకు ఒక మర్యాద దొరకాలి అంటే దొరకనివ్వం అంటారు. ఇవ్వము అనేదే వీళ్ళిద్దరి మెయిన్ కాన్సెప్ట్. 8వ స్థానాన్ని శని కుజులు వీక్షించినప్పుడు ఆయుష్కు గండం ఏర్పడుతుంది. విపత్తు, గండాలు ఏర్పడతాయి. దూర దేశాలకు పోవలసి వస్తుంది. తల తప్పించుకొని జీవించే పరిస్థితులు, చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి. 9వ స్థానాన్ని శని కుజులు కలిసి వీక్షిస్తే అదృష్టం ఉండదు. తండ్రి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఉన్నత చదువులు చదవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. కుటుంబాన్ని వదిలి పరదేశవాసం అని జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక 10వ స్థానాన్ని శని కుజులు వీక్షించడం వల్ల చేస్తున్న వృత్తిలో తృప్తి ఉండదు. ఒకటికి మించిన వృత్తులు ఏర్పడతాయి అన్నా ఎందులోనూ తృప్తి ఉండదు. పై అధికారులతో ఒక అస్థిరత ఏర్పడడం, పదవి, అంతస్తు, హోదా దొరకకుండా ఉండడం, పెట్టుబడులు పెడితే కరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. 11వ స్థానాన్ని శని కుజులు వీక్షించినప్పుడు కీర్తిని కోల్పోవడం, అంతస్తు కోల్పోవడం, ఆర్థిక వ్యవస్థలో లాభం లేకపోవడం, అభిలాషలు పూర్తి కాకపోవడం, బయట చెప్పడానికి సిగ్గుపడే విధంగా పరిచయాలను ఏర్పరిచి తద్వారా మిమ్మల్ని అవమానాలు పడేలా చేస్తారు. 12వ స్థానాన్ని శని కుజులు వీక్షించడం వల్ల దూరదేశాలలో నివసించేట్లు చేస్తారు. జైలు శిక్షను అనుభవించేట్లు చేస్తారు. నిద్రను చెడగొట్టడం, వ్యయాలను అధికంగా ఇవ్వడం, విపత్తు గండాలను ఏర్పరచడం వంటి ఫలితాలను ఇస్తారు. సో శని కుజులు ఏ స్థానాన్ని వీక్షించినా చెడు ఫలితాలనే అధికంగా ఇస్తారు. ఈ ఫలితాలు మారాలి అంటే ఆ స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉండాలి, లేదా ఏదైనా ఒక శుభగ్రహం వీక్షించాలి, లేదా వీళ్ళే ఆ స్థానానికి అధిపతులుగా శుభులుగా ఉండాలి అని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.